ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. నా ప్రశస్తమైన ప్రియ సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. ప్రియులరా, మీరందరూ బాగున్నారండి. మరి పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ భద్రాచలంలో, అలాగే హైదరాబాద్ ప్రాంతంలో జరుగుచున్న మా పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్న మీకు ప్రత్యేక శుభాలు. అలాగే మరి ప్రోగ్రామ్స్ని విడిచిపెట్టకుండా కంటిన్యూటీగా వింటూ ఇతరులకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మరొకసారి అంటున్నాను, పిల్లరా, ఎవరైనా తెలియని వారికి ఉంటే పరిచర్యను గురించి తెలియచేయండి. మా ప్రోగ్రామ్స్ని కంటిన్యూటీగా చూడండి, బలపడండి. మీ ఆత్మీయ జీవితంలో బలమైన విశ్వాసంతో మనమందరం కూడా ముందుకెళ్ళాలని క్రీస్తు యేసు నామములో కోరుకుంటున్నాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే నాయనా లైవ్లో వీక్షిస్తున్నారో ప్రభా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్లోనైనా తండ్రి, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన యా తండ్రి వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. తండ్రి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి నాయన. యేసయ్య, వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీసివేయమని వేడుకుంటున్నా. మీ రక్తధారలు ప్రవహింపచేయండి, మీ అభిషేకం విడుదల చేయండి. ప్రతి ఆటంకం నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. బలమైన కార్యాలు చేయమని మీ ఆత్మ ద్వారా మీరు మాత్రమే మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావాన్ని, ఐశ్వర్యంను, జ్ఞానమును పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి అందరూ బాగున్నారండి. మరి నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్ అనగానే చాలామంది హడావుడిగా ఉన్నారు, మరి ఎన్నో పనిపాట్లతో ఉన్నారు. కొంతమంది మరి చర్చెస్ డెకరేషన్ కొరకు, అలాగే మరి ఈ యొక్క సంవత్సరములో మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలా. కొంతమంది సిద్ధపడుతున్నారు, కొంతమంది అయ్యో మాకు డ్రెస్సెస్ లేవి అని బాధపడుతున్నారు. కొంతమంది ఎలా మరి ఈ యొక్క క్రిస్మస్ని ఎలా చేసుకుందామని ఆలోచనతో ఉన్నారు. మరి కొన్ని ఆర్థిక ఒత్తిడిని బట్టి బాధపడేవారు ఎందరో ఉంటున్నారు. ఏది ఏమైనా కానీ పిల్లరా, మనం ప్రభునందు ఆనందించాలా, క్రీస్తులో సంతోషించాలా. కొంతమంది క్రిస్మస్ అనగానే మరి ఈ హడావుడిలో ప్రభుని మర్చిపోయి, ఆయన ఆరాధించడం మర్చిపోయి, ఆయన స్తుతించడం మర్చిపోయి, మరి అనేకమైన మరి లోకరీతిగా, లోకపరంగా, ఆర్భాటంగా, సంతోషంగా మరి గంతులు వేస్తూ మరి క్రీస్తును చూపాల్సింది బదులుగా మరి లోకాన్ని చూపించే పరిస్థితిలో ఉన్నారు. అలా చేయవద్దు పిల్లరా. మరి మంచిగా మనం దేవుని ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, ఆయన నామాన్ని ఘనపరచవచ్చు, క్రీస్తుని ప్రకటించవచ్చు. మరి క్రిస్మస్ని సంతోషంగా, మరి 25న సంతోషంగా, ఆర్భాటంగా మనము ఆరాధించవచ్చు పిల్లరా. మరి ఒక దినాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక దాంట్లో మనం ఉత్సహించి సంతోషిస్తే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. మరి ఈ క్రిస్మస్ అంతా కూడా మరి జరగబోయే ఆ క్రిస్మస్ ఆరాధనలు మీరందరూ దీవించబడాలని, అలాగే డిసెంబర్ అంతా మీ జీవితంలో ఏది తక్కువ లేకుండా ప్రభు మీకు ముందుగానే మంచి ఆర్థిక సహాయం చేయాలని, అలాగే వస్త్రాలు కావలసినవి ఏమవుతున్నాయో అవన్నీ ప్రభు మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా. మరి పాస్టర్ మోజెస్ ప్రిన్స్ మరొకసారి, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, మరి గ్రేస్ టైమ్ చర్చ్ పిల్లరా, అలాగే భద్రాచలంలో చర్చ్ కొరకు ప్రార్థించండి, మా పరిచయ కొరకు ప్రార్థించండి, లైవ్ని వీక్షించండి. తెలియని వారికి మరి తెలియజేసి మరి మీ జీవితంలో మేలు పొందాలని రావుపేట కోరుకుంటున్నాం. మరి అంతేకాదు, మరి క్రిస్మస్ అనగానే చాలామంది మనం ఇందుకన్నట్టుగా సిద్ధపడుతున్నాం. వేరే దేశాలలో అయితే మరి వేరే ప్రాంతాల్లో, మరి స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, మరి వేరే వేరే ప్రాంతాలు అయితే క్రిస్మస్ని చాలా ఘనంగా, ఉన్నతంగా, మరి ప్రపంచమంతా కూడా ఈ యొక్క దినాన్ని ఆర్భాటంగా, సంతోషంగా చేసుకుంటారు పిల్లరా. మరి కొంతమంది అయితే మరి కలిగిన మంచి వాటితో వారు
సిద్ధపడటమే కాకుండా క్రీస్తుని తెలియచేస్తూ చక్కటి వస్తువులను లేదా మరి బట్టలను మంచి వాటిని బహుకరిస్తూ ఉంటారు. ఇది మంచిది పిల్లరా, పేదలకు ఇస్తూ ఉంటారు, పాస్టర్స్కి ఇస్తూ ఉంటారు, మందిరాలకు ఇస్తూ ఉంటారు. మరి ఇటువంటి మంచి హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిజమే మరి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని నిజంగా మన హృదయములో అనుభవించవచ్చు. మరి ప్రభు మన కొరకు బహుమానంగా భూమికి రావటం, ఆయన రక్షణ, నీతిని మరి యేసు రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి అనిత్యమైన పరలోకపు ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని, పరిశుద్ధాత్మ అందరి ఆనందాన్ని ప్రభు మనందరికీ కూడా దయచేశాడు. పిల్లారా, మీరందరూ సిద్ధపడాలని కోరుకుంటున్నా. సిద్ధపడే మంచి మనస్సు కలిగి ఉండాల. అలాగే అనేకుల్ని కూడా క్రీస్తు వైపు మనం సిద్ధపరిచేవారిగా ఉండాలా. నాకు తెలిసిన ఒక మంచి గొప్ప సంఘం పిల్లరా, ఆత్మీయంగా ఎంతో ప్రార్థనాపరులు, మరి చాలా చక్కగా మరి ఆత్మీయతలో నడిచేవారు. మరి ఈ రోజులో చూసినప్పుడు అటువంటి సంఘాలు కూడా ఏమవుతున్నాయి అంటే మరి వ్యర్థమైన మరి లోకపరమైన పాటల్లాగా డ్యాన్సులు వేస్తూ, గంతులు వేస్తూ, పిల్లరా ఆనందించొద్దని కాదు, పాడొద్దని కాదు, స్తుతించొద్దని కాదు, కానీ అటువంటి వాటికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ మరి సేమ్ సినీ స్టైల్లో సినిమా ఒక విధానాన్ని చూపించి ఆనందపట్లో దాంట్లో ఇటువంటి ఆనందం, నిజమైన ఆనందం కలగదు. పాడండి, స్తుతించండి, గణపరచండి, మరి కొంచెం సింపుల్గా ఉండే రీతిలో డ్యాన్స్ వేస్తే తప్పులేదు, ఆర్భాటం చేస్తే తప్పులేదు. ఆ ప్రభును ఎట్టకేలకు క్రీస్తు మహిమను క్రీస్తునే చూపించే విధానంగా అది ఉన్నప్పుడు అది చాలా క్రిస్మస్ చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మరి క్రీస్తును చూపే బిడ్డలుగా ఉండాలా. మరి క్రిస్మస్ వస్తున్నప్పుడు మనకు అనేకమైన ఆశలు ఉంటాయి పిల్లల, కోరికలు ఉంటాయి. మరి మంచి వస్త్రాలు ధరించాలని, మనము మంచి పిండి వంటలు చేయాలని, లేకపోతే డెకరేషన్స్ చేయాలని, సున్నాలు వేయాలని, రకరకాలుగా మరి మనిషి యొక్క జీవితంలో ఎన్నో తీర్చబడుతున్నప్పటికీ, ఎన్నో ఇవ్వబడుతున్నప్పటికీ, ఎన్నో మనం పొంది ఉన్నప్పటికీ కూడా ఈ మనిషి యొక్క కోరిక, ఆశ అనేది దానికి అంతు లేదు పిల్లరా. ఒకటి తీరిన తర్వాత మరొకటి. ఒకవేళ నీ ఇంటికి ఒక వస్తువు ఇచ్చాను అనుకోండి, లేదా వస్త్రాలు ఇచ్చాను అనుకోండి, ఈ తీరిన వెంటనే మరొకటి అని మన జీవితం అంతా ప్రతి దినము కూడా ఆశలు ఉంటాయి. దినమిల్లా ఆశలు పుట్టొచ్చునంట మరి సామెతలు అంటాడు పిల్లరా. కానీ నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండునని బైబిల్ అంటుంది. కాబట్టి ఈ ఆశలకు అంతు లేదు, కోరికలకు అంతు లేదు. అంటే మన జీవితంలో మనకు కావలసిన వస్త్రాలు ఏంటి, మరి ఆహారం ఏంటి, వస్తువులు ఏంటి, మన లోకపరంగా ఈ లోకపరంగా ఎన్నో వాటి కొరకు మనం మరి ఆరాటపడతాం, ఆశపడతాం, కోరుతాం పిల్లరా. వాటిని ఏది కూడా తక్కువ చేయట్లేదు. దేవుడిలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి దినం, ప్రతి క్షణం దేవుడు మన అవసరతలు, మన అక్కరలు, మన ఆర్థిక విషయాలు, మన ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో ఎన్నో చేయటం ఈ సంవత్సరం అంతా పొడుగునా నేను చూశాను పిల్లారా. మీ జీవితంలో కూడా అలాగే జరిగిందని నేను నమ్ముతున్నాను. అయితే ఈ ప్రభు వచ్చే ఈ దినాలలో మనము సిద్ధపడి, క్రిస్మస్ కొరకే కాకుండా క్రీస్తు కొరకు సిద్ధపడి అనేకుని క్రీస్తు వైపు మళ్లించడానికి మన దగ్గరున్న దాంతో ప్రభు కొరకు, ప్రభు కార్యాల కొరకు సిద్ధపరిచే వ్యక్తులాగా మనం ఉండాలా. మరలా అంటున్నా, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించని మనం సిద్ధపడాలా. అనేకుని కూడా క్రీస్తు వైపు, రక్షకుని వైపు, దేవుని వైపు, నిజమైన వెలుగు వైపు సిద్ధపరిచే వ్యక్తులాగుండాలా. సిద్ధపడటం చాలా ప్రాముఖ్యం పిల్లరా. నీ జీవితంలో ఈ క్రిస్మస్ సమయంలో వీటన్నిటిని సిద్ధపరుస్తున్నాం అంటే సిద్ధపరచుకోద్దని కాదు, ఇంటి మీద స్టార్ పెడుతున్నాం, మంచిది పిల్లరా. లేకపోతే డెకరేషన్ వేస్తున్నాం, మరి రంగులు వేస్తున్నాం, మంచి వస్త్రాలు ఇంకా క్రిస్మస్ రాకముందే కొనుక్కుంటున్నాం. మరి ఇవన్నీ నీ కొరకు నీవు సిద్ధపరచుకుంటున్నాం. ప్రభు కొరకు ఏం సిద్ధపరుస్తున్నాం, ప్రభు విషయాలు ఏం సిద్ధపరుస్తున్నాం, పేదలకి ఏమి సిద్ధపరుస్తున్నాం పిల్లరా. మరి వేరే కంట్రీస్లో నేను చూసినప్పుడు ఎప్పుడు కూడా వారు ఎప్పుడు చేసే పని ఏంటంటే, వారు క్రీస్తుని ధరించి, క్రీస్తుని కలిగి, రక్షణ కలిగి, రక్షణ ఆనందాన్ని కలిగి వేరే వారికి బహుకరిస్తారు. వేరే వస్త్రాలే కానీ, వస్తువులు కానీ, లేదా డబ్బు కానీ, లేదా ఆహార పదార్థాలు కానీ, లేదా మంచి వాటిని కానీ, విలువైన వస్తువులు కానీ
వాటిని బహుకరించి క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క మంచితనాన్ని, క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని వారు తెలియచేసి క్రిస్మస్ని బహు ఆర్భాటంగా సెలబ్రేట్ చేస్తారు. మరి నేను మొన్నటి దినాన ఒక సహోదరి కొరకు విన్నాను. మరి ఆమె కష్టపడుతూ పనిచేస్తూ తన దగ్గరున్న ఆ డబ్బుతో ఒక 20 మందికి మంచి దుప్పట్లు, మంచి చీరలు కొని పార్సల్గా భద్రాచలం పరిచయం చేస్తున్న ఒక పాస్టర్ గారికి పంపించింది. చాలా సంతోషం అనిపించింది. ఆమె ఎక్కడో ఉంటుంది, వేరే ప్రాంతంలో ఉంటుంది. వారి చర్చికి వెళ్ళొచ్చు. వారి చర్చికి వెళ్తూనే మరి మరొక పాస్టర్ సంబంధాన్ని అక్కడ తెలిసిన దాన్ని బట్టి అక్కడెక్కడో పేదవాళ్ళకు పంచమని ఆ తల్లిగారు తన సంతోషంగా తనకున్న డబ్బును ఖర్చు పెట్టి ఒక 10-20 దుప్పట్లు, 20 సారీస్ విలువైనవి మంచివి కొని పేదలకి ఇవ్వండి పాస్టర్ గారు, ఇవి మరి మీ చుట్టూన్న సంఘాలలో ఎవరైనా పేదవారు ఉంటే ఇవ్వండి ఆ తల్లిగారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజమే ప్రియులారా, తను సిద్ధపడుతుంది దేవుని కొరకు. అంతేకాదు ఇతరుల యొక్క మరి పేదల యొక్క వారి యొక్క సమస్యలేంటి, వారి కష్టం ఏంటి, వారి బాధ ఏంటి, మరి తనకున్న దాంతో వారికిచ్చి ఆనందపడుతుంది. మరలా అంటున్నా, ఈ లైఫ్ ద్వారా మీ జీవితంలో ప్రభు కొరకును ముందు సిద్ధపడుతున్నావా? అంటే రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? అని నీతి కొరకు సిద్ధపడుతున్నావా? మరి ప్రభు కొరకు సిద్ధపడుతూనే అనేకుని మనము సిద్ధము చేయాలా? దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. ఇవి చివరి దినాలు. మరి ప్రశస్తమైన రాజును కలుసుకునే దినాలు పిల్లరా. మరి మీ జీవితంలో ఎలాగుంటున్నారు? మీ లైఫ్ ఎలాగుంటుంది? మరి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధము చేసే వ్యక్తులాగా ఉండటమే నిజమైన క్రిస్మస్ ప్రియులరా. మరి అందుకే చూడండి, బైబిల్ కనుక చూస్తే యేసోబు కోసం ఒక మాట వ్రాయబడింది. మరి మత్తయి సువార్త మరి 1వ అధ్యాయాన్ని కనుక గమనించినట్లయితే యేసోబు నీతిమంతుడు. చాలా చక్కటి మాట. అందుకే తనకు ప్రదానము చేయబడిన మరియా మరి చూసినట్లయితే ప్రదానము చేయబడినట్టుగా ఇంకా వివాహము కాలే, కానీ పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము పొందినని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని గమనించి యేసోబు ఏమనుకుంటాడంటే ఆమెను అవమానపరచనొల్లక ఆమెను వదిలివేయాలనుకుంటాడు. మరి నీతిమంతుడని బైబిల్లో యేసోబు కొరకు మంచి మాట వ్రాయబడ్డది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న జోసెఫ్ యేసోబు కాదు ప్రియులరా, నూతన నిబంధన గ్రంథంలో అనగా మరియ యొక్క భర్త. ఇంకా వారిద్దరు కూడా ఏకము కాకముందే బైబిల్ ఏమంటుందంటే ప్రదానము చేయబడ్డది. యేసోబుకి మరియ ప్రదానము చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మరియ కన్యకగా ఉంటున్నట్టుగా వాక్యంలో రాయబడింది. కానీ యేసోబు కొరకు మాట ఏమనుందంటే యేసోబు నీతిమంతుడు. అవును ప్రియులరా, అందుకే అతను అవమానపరచనుల్లక తనకు ప్రదానము చేయబడ్డ తన భార్య మరి గర్భము దాల్చిందని తను రహస్యంగా వదిలివేయాలని తీర్మానం చేసుకుని ఆలోచించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నీతిమంతుడంటే అది ప్రియులరా, అవమానపరచడు, ఇతరుల్ని నిందించడు, అవమానపరచడు. కానీ మరి నిశ్శబ్దముగా అవమానపరచకుండా తను వదిలివేయాలని కోరుకున్నాడు. కానీ వెంటనే దేవుని యొక్క ఆత్మ ద్వారా లేదా స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై యేసోబుకి ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఇదంతా కూడా ఇలా జరగడానికి కారణం పరిశుద్ధాత్మ వలన జరిగింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరుణని యెషయా గ్రంథములో వ్రాయబడ్డ మాట. యేసు ప్రభుకి జన్మనిస్తుంది, రక్షకుడు పుడతాడు అని ఈ విషయాలని తెలియజేసినప్పుడు వెంటనే ఆ కలను, ఆ దర్శనాన్ని నమ్మి ఆమెను అవమానపరచనుల్లక మరి ఆమెను కాపాడినట్లుగా, ఆమెతో ప్రియులరా మరి ఆమెను భద్రపరచినట్లుగా, తన జీవితాన్ని ముందుకు సాగించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ చూస్తే యేసోబు నీతిమంతుడంట. యేసోబు దేవుని కొరకు సిద్ధపడుతున్నాడు. దేవుడు ఒక కార్యాన్ని చేయడానికి మరియను దేవుడు సిద్ధపరుస్తుండగా
ఆ పనికై ఇతను కూడా సహకరిస్తూ సిద్ధపరుస్తూ పిల్లరా మరి ప్రభు కొరకు వాళ్ళు జీవించినట్లుగా ఆ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. మరి మీ జీవితంలో ఎలాగున్నారు పిల్లరా? ప్రభు కొరకు మనం సిద్ధపడ్డామా? నీతిగా ఉన్నాడు. అదే ఈ సమయంలో అటువంటి సంఘటన గనక జరిగితే ఆ దర్శనం కళ ఏదో కళ వచ్చిందిలే, అట్లాంటి కళలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ కళ ఏంటని మన జీవితంతో మనం నడుస్తూ ఉంటాం, అవమానపరుస్తాం, నిందిస్తాం, వీళ్ళు వెలుగొట్టొచ్చేమో. కానీ యేసు యొక్క జీవితం చాలా అద్భుతంగా కనబడుతుంది. యేసు యొక్క లైఫ్ రియల్లీ నీతిమంతుడి పిల్లరా. అవమానపరచనులాక తను రహస్యముగా ఏ హాని చేయక ప్రదానము చేయబడ్డది. ఆ విషయం ఇతనికి ఎలా జరిగిందో, ఆ కార్యం ఎలా జరిగిందో తెలియదు. కానీ ఈమెను తెలుసుకున్న తర్వాత వెంటనే అవమానపరచనులాక రహస్యముగా వదిలివేయాలి అనుకున్న అతని జీవితంలో దూత స్వప్నమందు ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రత్యక్షతను నమ్ముతున్నాడు, విశ్వసించి లోబడి మరియను కాచుతున్నాడు పిల్లరా. ఇది ప్రభు వల్లే కలిగింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగిందనే చెప్పినప్పుడు వెంటనే దానికి లోబడి సిద్ధపడుతున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు. అతను ఎరగలేదని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎంత అద్భుతమైన పిల్లరా సిద్ధపాటు నీ జీవితంలో నీతికై ప్రభుని ఎదుర్కోవడానికి, రక్షకుని చూడడానికి, రక్షకుని కలిగి ఉండడానికి, రక్షకుని యొక్క నీతిని ప్రకటించడానికి, ప్రభువునికి ఇచ్చిన దాంట్లో ప్రభుని ఎదుర్కోవడానికి, ప్రభుని చూడడానికి, నీ జీవితంలో ప్రభు కొరకు ఏమైనా చేయడానికి నీవు సిద్ధపడుతున్నావా? యేసు తను తాను నీతిగా సిద్ధపరచుకుంటూ అవును పిల్లరా మరి చక్కటి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజంగా మరియ కన్యకగా ఉంటుంది, తను ప్రభు కొరకు సిద్ధపరచుకుంది తన జీవితాన్ని. అందుకే సర్వోన్నతుడు జన్మిస్తున్నాడు, రక్షకుడు. వారు కనుక వారి జీవితాన్ని ప్రభుకు అలా ఇవ్వకపోతే దేవుడు కూడా ఏం చేయలేకపోవచ్చు. కానీ కన్యకగా ఉంటున్న ఆ మరియ తన్ను తాను తన గర్భాన్ని దేవునికి ఇవ్వడానికి మరి ఎంతో సంతోషంగా దేవుడి కార్యం జరగడానికి సిద్ధపరచుకుంటుంది. వాట్ ఏ గ్రేటెస్ట్ లైఫ్. అవును పిల్లరా, ఈ చివరి దినాల్లో మనము సిద్ధపడుతూ, మనము ప్రిపేర్ అవుతూ, మనము దేవుని కొరకు సిద్ధపడుతూ నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవిస్తూ అనేకులను సిద్ధపరిచే వ్యక్తుల్లాగుండాలా. అంతేకాదు ప్రభువుకై నీవు ఈ క్రిస్మస్ సమయంలో ఏమైనా సిద్ధపరిచి ఉంచావా? మరలా అంటున్నా, అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన ఆనందం, అది నిజమైన సంతోషం. పేదవారికి ఏమైనా సిద్ధపరుస్తున్నావా? మందిరం కొరకు ఎప్పుడైనా సిద్ధపరిచావా? మంచి విలువైన కానుకని ఎప్పుడైనా సిద్ధపరిచావా? అదే జ్ఞానులు చేసింది. వారు ఎక్కడి నుంచో ప్రయాణమై, తూర్పు దేశ ప్రాంతం నుంచి ప్రయాణమై వారు బయలుదేరుతున్నారు. మరి యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రజలలో నువ్వు ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇక్కడ ఫలానా చోట నజరేతులు ఇక్కడ పుడతాడన్నప్పుడు మరి ఆ విషయాన్ని ఏ రోజు రాజు దగ్గరున్న అక్కడ మరి ధర్మశాస్త్రోపదేశకుల ద్వారా విని తెలుసుకొని అక్కడికి వెళ్ళి, బైబిల్ అంటుంది కదా మరి జ్ఞానులు వెళ్ళే ముందుగా నక్షత్రం నడుస్తుంది. ఆ ఇంటి మీదకి వచ్చి ఆగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మరి అక్కడికి వచ్చి ఆయనను చూచి, తల్లిని శిశువును చూచి సాగిలపడ్డారంట. సాగిలపడటమే కాదు, దేవునికి వాకి పూజించారు, సాగిలపడ్డారు. అంతేకాదు వారి దగ్గరున్న విలువైన దాన్ని, సిద్ధపరచుకొని వచ్చిన విలువైన దాన్ని, బంగారము, సాంబ్రాణి, బూలము ఆయనకు సమర్పించిరి. మరి క్రిస్మస్ సమయంలో మరి మీ జీవితంలో నువ్వు సిద్ధపడుతూ ప్రయాణము చేస్తున్నారు. జ్ఞానులు సిద్ధపడ్డారు, ప్రభుని వెదుగుతున్నారు, సిద్ధపడి వారి జీవితంలో ఒక ప్రయాణం సాగుతుంది. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ? రక్షకుడు ఎక్కడ? లోక రక్షకుడు ఎక్కడ? నిత్య జీవాన్నిచ్చే ఆ నిత్య వెలుగు ఎక్కడ? ఆ నిత్యమైన దేవుడు ఎక్కడని వెతుక్కుంటున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఈ లోకపు రాజు కాదు పిల్లరా వారు వెతికింది. అట్లయితే హీరో దగ్గర సాగిల పడేవారు,
హేరోదును పూజించేవారు, హేరోదును ఆరాధించేవారు. కానీ అలా కాదు వారు చేసింది. నిజరక్షకుడు, నిత్యమైన వెలుగు, నిత్య జీవమైన ఆ దేవుని వారు వెతుకుతున్నారు పిల్లరా. సిద్ధపడుతున్నారు, సిద్ధపరుచుకున్నారు. ఆ ప్రభుని కలుసుకుంటాం, ఆ ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభు కనబడినప్పుడు, ఆ క్రీస్తు, ఆ రక్షకుడు మాకు కనబడినప్పుడు మాకున్న వాటినిచ్చి ఆయన ఘనపరుస్తామని ముందే కానుకను సిద్ధపరచుకున్నారు. వారి దగ్గరే ఏమేమి అంటే బంగారం ఉంది, బోలం ఉంది, సాంబ్రాన్ ఉంది. ఆయనను చూచి సాగిలపడి, బైబిల్ అంటుంది ఆయనకు మ్రొక్కి సాగిలపడి మరి వాటన్ని బంగారమును, సాంబ్రాని, బోలమును ఆయనకు సమర్పించిరి. దేవునికి వాక్యములో చూస్తే ఆ మాట చక్కగా వ్రాయబడ్డది పిల్లరా. మరి ఈ లైవ్ ద్వారా మన జీవితంలో ప్రభుని చూడాలని, ప్రభుని వెదకాలని, ప్రభుని కలుసుకోవాలని, రక్షకుని నిజంగా నీ కనులారా చూడాలని నీ జీవితం సిద్ధపడుతుందా? ఆ ప్రభుని చూడటమే కాదు, ఆయనకి విలువైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, మంచి దాన్ని సిద్ధపరచుకొని వచ్చి నిజంగా ఆయన పూజించి ఆరాధించి ఆయనకి సమర్పించి మంచి హృదయాన్ని కలిగి ఉన్నావా? నిజమే పిల్లరా, వారు జ్ఞానులైనప్పటికీ కూడా జ్ఞానంగానే ప్రవర్తిస్తున్నారు. అందుకే దేవునికి వాక్యం అంటుంది, బంగారం, బోలము, సాంబ్రాన్ని సమర్పించిన తర్వాత వారు హేరోదు దగ్గరికి వెళ్ళవద్దని స్వప్నమందు దేవుడు మరలా బోధించగా వారు అటువైపు వెళ్ళక వేరే వైపు వెళ్ళి తప్పించబడ్డారు. ఆ ప్రభువుని వారు ఘనపరుస్తున్నారు. రక్షకుడైన యేసుని, నిత్య సంతోషాన్ని తెచ్చిన, పాప క్షమాపణ తెచ్చిన నిజమైన ప్రభుని ఎదుట సాగిలపడుతున్నారు, స్తుతిస్తున్నారు. వారు కలిగిన వాడితో సిద్ధపరచుకున్నారు ముందే ప్రభువుకు ఏమి ఇవ్వాలో. నిజమే పిల్లరా, ఈ క్రిస్మస్ టైంలో నువ్వేమి ఇవ్వాలని సిద్ధపడుతున్నావు? నీ హృదయాన్న, నీ దేహాన్న, నీ మనస్సున, నీ ఆలోచన, నీ ప్రవర్తన, ఇంకా నీ జీవితంలో ఏమి ఇవ్వలేకపోతున్నావో విలువైన వాటిని ఆ ప్రభువుకు నీవును కూడా, పేదలకు నీవు కూడా, క్రీస్తుకు నీవు కూడా ఇవ్వడానికి నిజంగా సిద్ధపరచుకొని మన జీవితం కనుక ముందుకు వెళ్తే గొప్ప కార్యములు జరుగుతాయి. మరి వేరొక మార్గమున తప్పించబడి వెళ్ళారంట. అనేకమైన పరిస్థితులు తప్పిస్తాడు పిల్లరా. పేదరికం, రోగం, వ్యాధులు, బలహీనతలు హేరోదు చేతులు పడితే మరణం ఉండేది, మరణాన్ని తప్పించాడు. గొప్ప కార్యము చేశాడు. వారు అటు వెళ్లకుండా మరొక దిక్కున వారిని నడిపించారు. ఎందుకంటే వారు నిశ్చయంగా మనసారా వెదుకుతున్నారు, క్రీస్తుని వెదుకుతున్నారు. ఆకాశములో కనబడిన ఆక నక్షత్రమును వారు వెదకలే, సాగిలపడలే, దాన్ని పూజించలేదు. అది నిజమైన వెలుగనుకోలేదు. కానీ జ్ఞానులు క్రీస్తుని, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. నిజమే, స్వల్ప గ్రామములో, అల్ప గ్రామమైన ఆ స్వల్ప గ్రామములో ప్రభువైన క్రీస్తు జన్మించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. జ్ఞానులు నిజంగా వారు సిద్ధపడుతూ వారి దగ్గర సిద్ధపరచుకున్నారు, ఒక కానుకను సిద్ధపరచుకున్నారు, విలువైన వస్తువులను సిద్ధపరచుకున్నారు. ఆయన కుట్టి చేతులతో క్రీస్తు దగ్గరికి రాలేదు పిల్లరా. వారు సిద్ధపరచుకున్న దాంతో వచ్చి సాగిలపడి బంగారం, బోలం, సాంబ్రాన్ని ఆయనకు సమర్పించి దేవుని యొక్క వాక్యం అంటుంది నేను ఆరాధించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ క్రిస్మస్ సమయంలో నీ జీవితం ఎలాగుంది? కనీసం పేదలకు 10 మందికి అన్నం పెట్టే జీవితం నీ దగ్గర ఉందా? 10 మందికి చీరలు కొనే మంచి స్వభావం ఉందా? లేదా కొంతమందికి వస్త్రాలు ఇచ్చే మంచి స్వభావాన్ని కలిగి ఉన్నావా? ఎలా నువ్వు క్రీస్తుని ప్రకటిస్తావు? ఎలా చూపించగలవు? ఎలా నీ ప్రేమను వ్యక్తీకరించగలవు? పిల్లరా, ముందు దేవునికే చేశారు, వాళ్ళు ఆ ప్రభువుకు చేశారు. దేవుని మరి మంచి భాగమును ఆ రాజుగా నా కొరకు వచ్చాడే, ఆ రాజు నా ప్రభు, ఆ రాజు నా దేవుడు, ఆ రాజు నా నీతివంతుడు, ఆ రాజు నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ఆ రాజు ద్వారా నాకు నిత్య జీవం ఉంది అని మరి ఎరిగి ఆ నిజమైన రాజు దగ్గర సాగిల పడుతున్నారు. బంగారం దైవత్వానికి సూచన, ఆక సాంబ్రాణి పూజనీయుడికి సూచన,
బోళం స్వస్థతకు ప్రియులారా, మరి ఆయన మన కొరకు స్వస్థత తీసుకొచ్చాడు. రక్షణ, స్వస్థత, నెమ్మది, సమాధానం, ఎవ్రీథింగ్ దేవునికి వాక్యంలో చూస్తే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, నిత్య జీవమై ఉన్నాడు. అవును ప్రియులారా, లైవ్ ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నానని నమ్ముతున్నాను. మరి సిద్ధపడ్డారు, సిద్ధపరచుకొని వస్తున్నారు. వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారు. మరి ప్రభు కొరకు ఏమి చేయాలా? ఆ వెలుగైన దేవుని చూచిన తర్వాత మేమేమి చేయాలా? సిద్ధపరచుకొని, కానుకొని సిద్ధపరచుకొని బయలు వెళుతున్నారు పిల్లరా. నిజంగా మరి దేవునికి వాక్యంలో చూస్తే యేసు తన జీవితంలో తను సిద్ధపడుతున్నాడు నీతిగా ఉండడానికి. అవును, అవమానపరచనొల్లక రహస్యంగా మరి వెళ్ళాలనుకున్న అతనితో మాట్లాడగానే తను సిద్ధపడటమే కాదు, ఈ తల్లి సిద్ధపడి ఉన్న తల్లిని కాపాడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మరియ కూడా అంతే పిల్లరా, తను తాను దేవునికి సమర్పించుకుంది, సిద్ధపడది కనుక ఆ గర్భములు. అందుకే మరియా దేవునికి వాక్యం అంటుంది, స్త్రీలలో ధన్యురాలవు. నిజమే పిల్లరా, ఎందుకు ఈ మాట వ్రాయబడదంటే యెహోవా నాకు గొప్ప కార్యములు చేసినట్టుంది, నా దీన స్థితిని కటాక్షించను, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. వాట్ ఏ బ్యూటిఫుల్. ఎందుకంటే తను తన దేహాన్ని కన్యకగా ఉంచుకొని ఆ ప్రభు జన్మకు, ఆ ప్రభు యొక్క పుట్టుకకు, ఆ ప్రభు యొక్క రాకకు, క్రీస్తు శరీరముగా దేహమై రావడానికి ఏమో తను తాను తన గర్భాన్ని ప్రభుకు సిద్ధపరిచింది కనుక అన్ని తరముల వారు ధన్యురాలన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం ప్రియులారా. ఈ లైవ్ ద్వారా మీ జీవితం కూడా, మీ కుటుంబాన్ని, మీ ఇంటిని, మీ వస్తువులను, మంచి వాటిని, కలిగిన విలువైన వాటిని నువ్వు ఎప్పుడైతే అవును నీవు సిద్ధపడటం కాదు, నీతికై సిద్ధపడుతూ అనేకులను ప్రిపేర్ చేసే మంచి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అది బహు సంతోషం దేవునికి. నిజమే ప్రియులారా, మరి ఈ క్రిస్మస్ సమయంలో ఈ జీవితం అలా ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నీలో రియల్ జాయ్ నీలోంచి ఉబుకుతుంది, రియల్ పీస్ నీ మైండ్ని ఏలుతుంది పిల్లరా. రియల్ లైఫ్, రియల్ బ్రేక్ త్రూ. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని మహత్తైన అద్భుతాశ్చర్యమైన కార్యములు జరుగుతాయి. మరి యేసు నీతిమంతుడుగా ఉన్నాడు గనక దూత స్వప్నమందు ప్రత్యక్షమవుతుంది. నిజముగా వారు వెతుకుతున్నారు గనక హేరోదు వైపులోకి వెళ్లకుండా తప్పించబడుతున్నారు. మరి సాగిలపడి పూజించి వారు కలిగిన దాంతో సిద్ధపడి తీసుకొచ్చి, ముందుగానే సిద్ధపడి తీసుకొచ్చిన దాంట్లో వారు ప్రభువుకి విలువైన దాన్ని ఇస్తున్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కొంతమంది అయితే వారి జీవితంలో క్రిస్మస్ కొరకు ఎప్పుడు కూడా మరి సిద్ధపరిచిన పరిస్థితి ఇంకా కనబడలేదు. 10, 11, 12 సంవత్సరాల నుంచి కొంతమందిని చూస్తున్నాను పిల్లరా. మా సంఘస్థులు కొంతమంది ఎప్పుడు అటువంటి విషయం తెలియదు. ఎన్నోసార్లు బోధించినప్పటికీ కూడా ఇంకా హార్ట్, ఆ మైండ్, ఆ థాట్ మరి జీవితంలో రావటం లేదు. కనుక ఎవ్రీ ఇయర్ యు ప్లాన్ దట్, లేకపోతే ఎవ్రీ మంత్ యు ప్లాన్ దట్. అలాగా మనం చేసుకున్నట్లయితే నిజంగా చాలా గొప్ప వాటిని చూస్తాం పిల్లరా. కొంతమంది చూస్తాం, అన్యులను చూస్తాం, వాళ్ళ తల్లి మీదో తండ్రి మీదో. కొంతమంది అనాథలకి సాయం చేస్తారు, కొంతమంది వస్త్రాలు ఇస్తారు, కొంతమంది అతని పేరు చెప్పి భోజనాలు పెడతారు. మంచిదే ఇవన్నీ చేయటం, మరి వారు అవన్నీ ఆ కార్యక్రమాలు మంచివి. కానీ మరి ప్రభు కొరకు ఏంటి? మన జీవితంలో దేవుడు నిజ దేవుని కొరకు చేసింది ఏంటి? అవును, ఆ ప్రభు కొరకు చేసే వ్యక్తుల్లాగా మనం ఉండాలా. ఆయన రక్షణ తెచ్చాను, ఆయన నీతిని మనం కలిగి ఉన్నాం, రక్తములు కడగబడుతున్నాం. యేసు ప్రభు జన్మించింది ఎవరి కోసం? లోకమంతటి కోసం. లోకానికి వెలిగివ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి, రక్షణ, పాప క్షమాపణ కలగచేయడానికి, లోకమంతటి కొరకు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు నశింపక, విశ్వసించువారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభు జన్మించడానికి ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అదే క్రిస్మస్, ప్రభుకి అది క్రిస్మస్. అవును పిల్లరా, నీకు క్రిస్మస్ ఏంటంటే నువ్వు రక్షణ కలిగి ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, ఆయన వెలుగును కలిగి ఉన్నప్పుడు, నీ జీవితంలో పాప సంబంధమైంది నీ జీవితం నుంచి పూర్తిగా తొలగిపోయినప్పుడు,